హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ దోశనండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 8 ఉల్లిగడ్డలు, 3 క్యారెట్లు, కొత్తిమీర శుభ్రంగా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. ఇప్పుడు సన్నగా ఉల్లిగడ్డ అనేది తరుముకోవాలి. ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. కొత్తిమీర గిట్టంగా అలాగే సన్నగా కట్ చేసేసుకోవాలి అండి. కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. క్యారెట్ తీసుకొని తురుముకోవాలండి. అండి అది పైన వచ్చేది పడేసేయాలి. మొత్తం ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి 3. క్యారెట్, కొత్తిమీర, ఉల్లిగడ్డ అనేది కలిపేసుకోవాలి బాగా 3 మిక్స్ అయ్యేంత వరకు. ఇలా కలిపి ఉంచేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక డబ్బాలో కారం పొడి వేసుకున్నాను. అందులోకి ఉప్పు, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి అందులోకి పుట్నాల పౌడర్ వేసుకున్నానండి. బాగా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక డబ్బా అనేది తీసుకున్నానండి. మీరు గిన్నెలైనా వేసుకోవచ్చు, డబ్బా లేకపోతే. మా దగ్గర టిఫిన్ సెంటర్ ఉండే కాబట్టి ఆ డబ్బా అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే ఇంట్లో. ఇప్పుడు చూడండి, పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దోశని అయితే వేసుకుందామండి. స్టవ్ని హైలో ఉంచేసి వేసేటప్పుడు మాత్రం స్లిమ్లో పెట్టేసి మళ్ళీ హైలో ఉంచాలండి స్టవ్ని. అప్పుడే దోశ అనేది బాగా వస్తుంటాయి. మీదికెంచి కారం పొడి అయితే వేసుకోవాలి. తరిగి పెట్టేసుకున్న ఉల్లిగడ్డ, కొత్తిమీర, క్యారెట్ని మీదికెంచి జల్లేసుకోవాలి. మనకి ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోవచ్చు అండి. ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఇష్టం తక్కువ వేసేసుకోవచ్చు. మీదికెంచి ఆయిల్ వేసుకుందాం కొద్దిగంత. చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ దోశనైతే. చూడండి, పైన కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని తీసేసుకోవాలి. చూడండి, దోశ అయితే అయిపోయింది. ఎంత బాగా క్రిస్పీగా అయితే వచ్చేసింది దోశ. ఎంతో రుచికరమైన, ఎంతో టేస్టీగా క్రిస్పీగా దోశ అయితే రెడీ.